ఈ విశ్వంలో అనంతమైన శక్తి, సంపదలు దాగి ఉన్నాయి. వీటిని ఎవరు ఎంత తీసుకోగలిగితే అంత శక్తిని, సంపదను సొంతం చేసుకుంటారు. ఈ విశ్వం నుండి శక్తిని అయినా, సంపదను అయినా ఎవరు ఎంత తీసుకోగలరు అనేది అది వారి ఆలోచన ఇంకా సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విశ్వంలో సంపద అనేది ఎప్పుడూ సమృద్ధిగానే ఉంటుంది. దాన్ని తీసుకోవాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. అది మీరు ఆలోచించే ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ శక్తి, సంపద, సామర్థ్యాలు అంటే నమ్మని వారు కూడా చాలా మందే ఉన్నారు. ఈ విశ్వంలో ఉన్న ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అని అనుకుంటారు తప్ప ఆ శక్తితో కూడా మనం ముడిపడి ఉన్నాము అనే సంగతిని గ్రహించలేరు. అయితే ఈ వీడియోలో విశ్వశక్తిని ఏ విధంగా పెంచుకోవాలి, మీరు అనుకునే పనులను జరిగేలా విశ్వశక్తిని పెంచుకుంటూ ఆ యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చాలా మంది అనుకుంటారు శక్తి అనేది పనులను చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది అని. కానీ శక్తి అనేది మీరు పని చేయటానికే కాదు, ఒక వస్తువుని కానీ, ఒక పనిని కానీ కదిలించడంలోని, వైబ్రేషన్స్ని చేంజ్ చేయడంలోని, క్రియేట్ చేయడంలోని కూడా ఈ ఎనర్జీ అనేది మాత్రమే పూర్తి పాత్రని పోషిస్తుందని చాలా మంది గ్రహించలేరు. అయితే ఇక్కడ మన శ్వాసకి, ఈ శక్తికి ఒకదానితో ఒకటి ముడిపడి సంబంధం ఉన్నాయి. శ్వాస లేకపోతే ప్రాణం పోతుంది అని నమ్ముతారు. కానీ అదే శ్వాస నీ లైఫ్ని చేంజ్ చేస్తుంది అంటే నమ్మడం కష్టంగానే అనిపిస్తుంది. కానీ మీరో శ్వాస ఖచ్చితంగా మీ ఆలోచనల్ని, మీ భావాలని, మీ జీవితాన్ని కూడా మార్చగలదు. ఒక చిన్న శ్వాస మనలో లేకపోతే ప్రాణమే పోతుంది. ఆ శ్వాస చిన్నదే, కానీ ఇంత పెద్ద శరీరాన్ని నడిపించడంలో చిన్న శ్వాసకి సాధ్యమైనప్పుడు నీకేం కావాలో, దాన్ని ఎలా పొందాలో తెచ్చిపెట్టే శక్తి లేదంటారా? మీరు ఎప్పుడైనా బలమైన బరువున్న వస్తువుని పైకి లేపేటప్పుడు ఒక చిన్న విషయాన్ని గమనించారా? మీరు ఒక బరువుని పైకి లేపేటప్పుడు మీ లోపల ఊపిరి బలంగా నింపుకొని ఆ బరువుని పైకి లేపడం జరుగుతుంది. బరువుల్ని ఎత్తేటప్పుడైనా, బలమైన పనుల్ని చేసేటప్పుడైనా మీలో శ్వాస అనేది బలంగా నిండి ఉంటుంది. బలమైన శ్వాస మీలో ఉన్నప్పుడే మీరు ఇటువంటి సాహసవంతమైన పనులను చేస్తూ ఉంటారు. బలమైన పనులను చేసేటప్పుడు మీరు విడిచిపెట్టే శ్వాస చాలా తక్కువగా ఉంటుంది. మనం తీసుకున్న శ్వాస అనేది గుండెల నుండి బయటికి ఒక్కసారిగా విడిచిపెడితే ఆ క్షణంలోనే మీరు బలమైన బరువులని ఒక్కసారిగా కిందకి విడిచిపెట్టేస్తారు. మీ బాడీ అనేది బరువు భరించలేదు. ఇక్కడ మీరు గమనిస్తే ఒక బరువు పైకెత్తి పట్టుకోవడానికి మీ బాడీని బలంగా నిలబెట్టేది ఒక చిన్న శ్వాస మాత్రమే. ఇవన్నీ మనకు సరిగ్గా గమనిస్తే బయటికి కనబడతాయి. కానీ ఈ శ్వాస ప్రక్రియ ద్వారానే మన బ్రెయిన్ వేవ్స్ అన్నీ పనిచేస్తాయి. మనలోని అలసట, కోపం, టెన్షన్, డిప్రెషన్, ఓవర్ థింకింగ్ ఇలా అన్నీ కూడా ఒక శ్వాసతో కంట్రోల్కి వస్తాయి. సింపుల్గా చెప్పాలి అనంటే విశ్వశక్తిని మనలోకి సంపూర్ణంగా చేర్చి విశ్వంతో కనెక్ట్ చేసేది ఈ శ్వాస మాత్రమే. ఒక్కసారి ఈ క్షణంలోనే మీరు తీసుకునే శ్వాస యొక్క రిథంని మార్చి చూడండి. వితిన్ సెకండ్స్లోనే మీ వైబ్రేషన్స్ అన్నీ మారిపోతాయి. మీరు చేసే మంత్రమైన, ఎఫర్మేషన్స్ అయినా ఏదైనా సరే సరిగ్గా పని చెయ్యాలి అంటే ఈ శ్వాస యొక్క రిథం ద్వారానే సాధ్యమవుతుంది. అప్పుడే ఒక మంత్రం యొక్క శక్తి మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు మనం ఒక చిన్న ప్రయోగాన్ని చేసి చూద్దాం. అదేంటంటే శ్వాస యొక్క రిథంతో మంత్రాన్ని జపిస్తూ ఆ మంత్ర ఉచ్చారణ అనేది మీ బాడీలో ఎలాంటి చేంజెస్ని తీసుకొస్తాయా అని, మీ ఫీలింగ్స్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక నామాన్ని తీసుకుందాం. నేనైతే శివుడి యొక్క నామాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నామాన్ని మీ శ్వాసతో అనుసంధానం చేస్తూ ఒక రిథంలో ఎలా జపించాలి ఇప్పుడు చూద్దాం. కొన్ని క్షణాలు నాతో పాటుగా మీరు కూడా ఇప్పుడే ఈ సాధనను చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఒక లోతైన శ్వాసను తీసుకుని చాలా నెమ్మదిగా విడిచిపెట్టండి. మరొకసారి ఒక లోతైన శ్వాసను తీసుకుని ఇప్పుడు ఓం నమః శివాయ అనే నామస్మరణని నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ జపించండి. ఆ నామాన్ని స్మరించండి. ఇలా స్మరిస్తున్నప్పుడు మీరు తీసుకున్న శ్వాస నాభి కింద వరకు చేరుతుంది. అంటే పొట్ట చివరి భాగం వరకు వెళ్తుంది. ఇప్పుడు మీరు ఓం నమః శివాయ అని చాలా నెమ్మదిగా శ్వాసను విడిచిపెడుతున్నప్పుడు మీరు గమనిస్తే కనుక ఇక్కడ మీరు ఓం అని కొంచెం శ్వాసను విడిచిపెట్టినప్పుడు ఆ శ్వాస అనేది మీ వెన్నుముక భాగం గుండా ఉన్న ఒక చక్ర దగ్గర ఆగినట్టు తెలుస్తుంది.
నమ శివాయ అని మరికొంచెం శ్వాసను విడిచిపెట్టాక మరొక చక్ర వద్ద మీ శ్వాస కొన్ని క్షణాలని హోల్డ్ చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక శివాయ అని మీరు మంత్రాన్ని పూర్తి చేసేటప్పటికీ మీరు ఈ మంత్ర ఉచ్చారణతో మీ శ్వాస అనుసంధానం చేసుకుంటూ ఒక్కో చక్ర వద్ద కొన్ని సెకండ్ల పాటు మీ శ్వాసని హోల్డ్ చేస్తూ చివరికి ఓం నమ శివాయ అనే నామస్మరణని పూర్తి చేసేటప్పటికీ మీ తలపై భాగం నుండి మీ ముక్కు రంధ్రాల ద్వారా మీ శ్వాసని విడిచిపెట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీ నామస్మరణ అనేది పూర్తయ్యేటప్పటికీ మీ తలపై భాగంలో ఉన్న సహస్ర చక్రంతో ఈ మంత్రం పూర్తయి మీ శ్వాస కూడా పూర్తిగా ఈ మంత్రంతో అనుసంధానమయ్యి మీ ముక్కు రంధ్రాల నుండి బయటికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు శ్వాస ద్వారా తీసుకునే విశ్వశక్తి అనేది మీ లోపల వరకు చేరి ఆ విశ్వశక్తి అనేది మీరు మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు చాలా స్లోగా ఒక రిధంలో బయటికి వచ్చే మార్గంలో ఆ విశ్వశక్తి అనేది ఒక్కో చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ మీ శరీరాన్ని, మనస్సుని, ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది. మీరు శ్వాస ద్వారా తీసుకున్న విశ్వశక్తి అనేది ఒక మంత్రాన్ని జపించినప్పుడు ఒక్కో చక్రాన్ని ఈ శక్తి అనేది తాకుతూ మీ బాడీలో, మైండ్లో ఉండే బలహీనతల్ని తొలగించి మిమ్మల్ని శక్తివంతులుగా మారుస్తుంది. ఒక మంత్ర ఉచ్చారణ ద్వారానే కాదు, ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ ద్వారా కూడా జరిగేది ఇదే. మనం తీసుకునే శ్వాస అనేది సరైన రీతిలో తీసుకుంటే కనుక మనం ఆ విశ్వశక్తిని సంపూర్ణంగా గ్రహించగలుగుతాం. అలానే ఈ విధంగా మీరు మీ దృష్టిని శ్వాస మీద నిలుపుతూ ఉన్నప్పుడు మీ ఆలోచనల సంఖ్య అనేది తగ్గి మీ బ్రెయిన్ వేవ్స్ సంఖ్య కూడా పూర్తిగా తగ్గుతూ తీటా స్టేట్లోకి చేరడం జరుగుతుంది. ఈ సమయంలో మీ మైండ్ చాలా రిలాక్స్గా ఉండటం వలన మీరు మీ గోల్ని విజువలైజేషన్ చేసుకున్నా, లేదా ఎఫర్మేషన్ రూపంలో చెప్పుకున్నా, లేదా మీరు ఎమోషన్ రూపంలో యూనివర్స్కి తెలియచేసినప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్గా రూపాంతరం చెందుతుంది. అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి ఆటం యొక్క బేసిక్ స్ట్రక్చర్. అంటే అటామిక్ స్ట్రక్చర్ ప్రకారం ఆటమ్స్ అనేవి మ్యాటర్తో ఎనర్జీగా మారతాయి. ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి విషయం ఎనర్జీనే కనుక మీ నుండి తీటా స్టేట్లో నుండి ఒక విజన్ లేదా ఒక థాట్ని రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ థాట్స్ అనేవి కంప్లీట్గా ఎనర్జీతో పూర్తి స్థాయిలో ఏకీభవించడం వలన మీ థాట్స్ ద్వారా రిలీజ్ చేసే ఎనర్జీ అనేది దానికి ఈక్వల్గా ఉండే సేమ్ ఎనర్జీని వైబ్రేట్ చేస్తాయి. ఈ వైబ్రేషన్ ద్వారానే మీరు అనుకున్న గోల్స్ని చాలా వేగంగా రీచ్ అవుతారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మనలో ఉన్న ఆత్మ పరమాత్మను చేరాలంటే మధ్యలో మనస్సు అనేది అడ్డంగా ఉంటుంది. ఇక్కడ మనస్సు అంటే ఆలోచన. మనస్సును కనుక పక్కకు పెట్టినట్టయితే ఆ పరమాత్ముడి యొక్క సహాయంతో ఏదైనా సాధించడం సాధ్యమే. ఇక్కడ కొందరు పరమాత్ముడు అని పిలిచినా, మరికొందరు యూనివర్స్ అని పిలిచినా, మరికొందరు ఇది సైన్స్ అని భావించినా సరే, నమ్మకం ఏదైనా కావచ్చు, కానీ ఇక్కడ సృష్టిలో జరిగేది మాత్రం సత్యం. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఏదో ఒక రూపంలో విశ్వశక్తిని ఈ శ్వాస అనే మార్గం ద్వారా మనం గ్రహించగలిగితే దేన్నైనా సాధించగలం. మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.